హరే కృష్ణ అండి, దండవత్ ప్రణామం అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్స్. కృష్ణ హరే కృష్ణ దండవత్ ప్రణామం. హరే కృష్ణ అండి, అందరికీ ప్రణామాలు, సదా ప్రణామాలు. హరే కృష్ణ. హరే కృష్ణ, మాట వినపడుతుందండి? ఎస్ ప్రభుజీ, వినపడుతుంది ప్రభుజీ. వినపడుతుంది ప్రభుజీ. వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. కృష్ణ అండి, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు భగవద్గీత క్లాస్కి మనం ఈరోజు భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము 25వ శ్లోకాన్ని గురించి మనం దీంట్లో నుంచి కృష్ణ కథ చర్చించుకుందామండి. 1వ అధ్యాయము 25వ శ్లోకము. ముందుగా ప్రణామంలో చెప్పుకొని మనం స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం వంగుం లంఘయతే యత్కృపాకరం తమహం దే శ్రీగుణం దీర్ఘారిణం పరమానందమాధవం శ్రీ చైతన్యమీశ్వరం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతపతి వైష్ణవ భక్తులకి జై. హరే కృష్ణ అండి, మనము శ్రీమద్ భగవద్గీత యథాతథము మనము 1వ అధ్యాయము 25వ శ్లోకాన్ని మనం చర్చించుకుంటున్నామండి. ఈ యొక్క శ్లోకం చూద్దాము ఒకసారి. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతా కురునితి. స్వప్న మాతాజీ గారు ఒకసారి శ్లోకం చదువుతారు మాతాజీ గారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. చదువుతాను ప్రభుజీ. ఒక నిమిషం. హరే కృష్ణ ప్రభుజీ. అవ్యక్తోయమవిన్ సారీ ప్రభుజీ, ఫస్ట్ స్టెప్ చాప్టర్ 25వ శ్లోకం. హరే కృష్ణ. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విజయలక్ష్మి మాతాజీ గారు ఒకసారి చూద్దాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. దండప్రణామం. 1వ అధ్యాయం 25వ శ్లోకం. భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ గారు ఒకసారి శ్లోకం యొక్క అర్థము భాష చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇతడ సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు. భాష్యము బై శ్రీల ప్రభుపాదుల వారు. శ్రీల ప్రభుపాదుల వారికి
సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు. ఈ సందర్భంలో ఉపయోగించబడిన కృషికేశుడనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తుంది. అర్జునుని సంబంధంలో పార్థ అంటే కుంతి తనయుడు లేదా పృథా తనయుడు అనే పదము కూడా అదే విధముగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది. పృథ తన తండ్రి అయిన వసుదేవుని సోదరి, తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పగోరాడు. ఇక కురువంశీయులను చూడు అని అర్జునునితో పలకడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి? అక్కడే ఆగిపోయి యుద్ధము చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి? తన మేనత్త పృథ కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు. ఈ విధముగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ అని మనం ఈ శ్లోకంలో చూసుకున్నట్టయితే ఒక కొన్ని పదాలు ఇక్కడ స్వామి వాడాడు. ఇక్కడ ఓ పార్థ అని చెప్పేసి మనం వాడాడు. ముందుగా యొక్క భగవద్గీత యొక్క మనం చదువుకున్న 1వ అధ్యాయం యొక్క విశ్లేషణ కనుక చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 43 శ్లోకాలు ఉన్నాయి మనకి భగవద్గీతలో. ఈ 43 శ్లోకాల్లో చూసుకున్నట్టయితే 2 విభాగాలు చేస్తారు దీన్ని. 1 నుంచి 27 వరకు ఒక విభాగం, తర్వాత 27 నుంచి 28 నుంచి 46 వరకు ఒక విభాగం కింద మనకు చూసుకోవచ్చు. ఈ మొదటి విభాగం చూసుకున్నట్లయితే 1 నుంచి 11 శ్లోకాలు యుద్ధానికి సన్నాహాలు ఏమేమి జరుగుతున్నాయో ఇవన్నీ మనం చూసుకోవచ్చు. 12 నుంచి 20 శ్లోకాల వరకు పాండవుల యొక్క విజయ సంకేతాలు ఏంటి, ఏమి సంకేతాలు ఉన్నాయి ఇక్కడ దీంట్లో మనకని చెప్పేసి మనం చూసాము ఇంతకుముందు శ్లోకాల్లో. 21 నుంచి 27 శ్లోకాల వరకు శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు అనే విషయాన్ని మనకి భాష్యం ద్వారా అర్థమవుతుంది. మనకు ఈ డివిజన్లో ఉన్నాం. 21 నుంచి 27 శ్లోకాల్లో 25వ శ్లోకంలో మనం ఉన్నాము. ఇక్కడ ఇంతకుముందు ప్రతి శ్లోకంలోనూ మనకి ఈ అధ్యాయంలో కొన్ని పదాలు, ప్రత్యేకమైన పదాలు వాడుతుంటుంది. ఋషికేశ, మనకి 24 శ్లోకంలో కూడా ఋషికేశ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ ఏమని చెప్పారంటే ఓ పార్థ, ఋషిక పార్థ అనే విషయాలు ఏంటంటే, ఋషికేశ అంటే ఏంటి మనకి ఏం చెప్తున్నారంటే ఆచార్యులు, భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన అందరి విషయాలు ఆయనకు తెలుసు, అందరి హృదయాల్లో ఏముందో ఆయన తెలుసు, ఆయన పరమాత్మ రూపాలు అందరినీ గమనిస్తుంటాడని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పార్థ అంటేనేమో ఆయన బంధురికం కూడా ఉంది ఆయనకి మేనబావగా. ఏదైతే సోదరి వాళ్ళ కుంతి మహారాణి వసుదేవుని యొక్క చెల్లెలు ఆమె, అయితే కుంతి భోజుడికి దత్తత తీసుకోవడం రావటం వల్ల ఈమె కుంతి మహారాణి అంటే కుంతి భోజుడి కుమారుడిగా కుంతి అని పేరు వచ్చింది. అందుకని ఓ పృథుకుమార పార్థ అని చెప్పేసి ఆమెకు ఆ విధంగా చెప్తున్నాడు అన్నమాట. అయితే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన పదం ఏముందంటే పశ్యైతాన్ అనే పదం అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనం. ఏంటి పశ్యైతాన్ అంటే ఏంటి? ఎవరైనా సరే మనకి గురువు కానీ కృష్ణుడు కానీ చూడు అన్నాడంటే దాని యొక్క అర్థం మారిపోతుందండి. చూడు అని చెప్పి పశ్యైతాన్ ఏం చెప్పి చూడుము అని చెప్పాడు అనమాట. ఎంతో గూఢమైన అర్థం ఉందన్నమాట. అప్పుడు దాకా కూడా మోహానికి ఆయన ఏం చేశాడంటే యుద్ధం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. చాలా ఉత్సాహంగా, చాలా ఎటువంటి బెంగ కానీ ఏమీ లేదనమాట. కానీ ఎప్పుడైతే కృష్ణుడు నీ బంధువులు చూడు, పశ్యైతాన్ చూడు అని చెప్పినప్పుడు అప్పుడు దాకా చూసిన విధానం ఉంది. ఇప్పుడు ఏదైతే బంధువుల్ని చూసిన తర్వాత అందరిలో ఏమైందంటే మమకారం మొదలైంది అనమాట. ఎప్పుడైతే అర్థం చూశాడో ఆయన హరే కృష్ణ, అతను బంధువుల్ని చూస్తాం వల్ల ఏమైందంటే అతనిలో మమకారం పోయిందంట. భగవంతుడు ఎందుకు ఈ పదాన్ని వాడాడంటే ఆయన్ని మరి భగవద్గీత రంగం సిద్ధం చేయాలి. భగవద్గీత రంగం సిద్ధం చేయాలి కాబట్టి చూడు అన్న ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే చూశాడో అతనిలో
మమకారం మొదలైంది. మమకారం మొదలైన తర్వాత వెంటనే తన యొక్క స్థితి మారిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇది అందరికీ లోకానికి అర్జునుడి సమూహంలో అర్జునుడి యొక్క సమక్షంలో అర్జునుడి ద్వారా ఈ భగవద్గీత జ్ఞానం అందించడానికి చేసిన ఏర్పాటుగా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. తర్వాత కృష్ణుడు నువ్వు చూడు అన్నప్పుడు ఏముందంటే ఆ భౌతికమైన నేత్రంతో ఆయన మొత్తం చూశాడన్నమాట. భౌతికమైన ఈ చూపు ద్వారా చూడటం వల్ల తన యొక్క బంధువులు, మేనమామలు, స్నేహితులు, తాతలు, తండ్రులు వీళ్ళందరూ కూడా తన యొక్క దేహ సంబంధంలో చూడటానికి అవకాశం వచ్చిందనమాట. అందువల్ల ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఈ యొక్క మనం చూసే ఈ మనం బంధువులతో అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇదంతా కూడా దేహ సంబంధమైంది. మనం జీవుడిగా యొక్క ప్రకృతి యొక్క మాయలో పడుతున్నాం అని చెప్పేసి అందుకే మనం చేస్తామంటే ఎప్పుడైతే అక్కడ మనం అర్థం చేసుకోవాలి ఈ యొక్క మొత్తం సైన్యం కానీ తర్వాత కురువంశీయులంతా కూడా అపరా ప్రకృతి కింద సంబంధించిన అంటే భౌతికమైన వ్యక్తులుగా ఆయనకు అర్థం చేసుకోవాలని చెప్పేసి మరి ఇవన్నీ కూడా భగవంతుడి నుంచి ఆయన దూరం చేస్తున్నాయి. అలాగే మనకు కూడా మన బంధువులు వీళ్ళందరూ కూడా అపరా ప్రకృతి చెందిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను అంటే తాత్కాలికంగా కొంతసేపు ఉండేవాళ్లే. కానీ అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే గురువు మనకి చూస్తాడో చూడమని చెప్పినప్పుడు మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక నేత్రాన్ని ఇస్తాడు. అందుకని మనం గురువుని తలుచుకుంటాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురు ఉన్మిళితం ఏన తస్మై శ్రీ గురవే నమః. మన యొక్క అజ్ఞానాంధకారాన్ని అంటే అజ్ఞానాన్ని తొలగించేసి జ్ఞాననేత్రాన్ని మనకి వెలిగిస్తాడు అన్నమాట. అలాగే మనకేం చేస్తుందంటే ఈ చూపు చాలా శక్తివంతమైంది. మనము ఎట్లాగా ఎంత తీక్షణంగా మనం కనుక భగవంతుని చూస్తే భగవంతుని యొక్క కరుణ కంపల్సరిగా లభిస్తుంది. ఈ యొక్క చూపు గురించి మనకి రామాయణంలో ఒక చిన్న మెసేజ్ ఉందండి. ఏంటంటే శబరికి తన యొక్క గురువు గారు మాతంగముని 11 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో చిన్న వయసులోనే చెప్పాడు. కొంత సమయం తర్వాత ఇక్కడ రామచంద్ర భగవానుడు సోదర సమేతంగా ఇక్కడికి వస్తాడు. అతను నువ్వు ఆతిథ్యం ఇచ్చి ఈ యొక్క కిష్కింధ ఋష్యముఖ పర్వతం గురించి ఆయనకి చెప్పు అని చెప్పేసి చెప్తారన్నమాట. ఆమె ఆ రోజు నుంచి దాదాపుగా 70 సంవత్సరాల పాటు ఆమె ప్రతిరోజు ఆ దారి వెంట ఎప్పుడు వస్తాడా స్వామి ఎప్పుడు వస్తాడా అని చెప్పేసి కళ్ళు అంటారు కాయలు కాచేలాగా చూడగలిగింది అనమాట. అందుకే గురువు చెప్పినప్పుడు చూడు అంటే గురువు కానీ కృష్ణుడు చెప్పారంటే దాంట్లో అంత అంతరార్థం అనమాట. ఆమె ప్రతిరోజు కూడా ఆ యొక్క మార్గంలో పూలు పరిచేది. ప్రతిరోజు స్వామికి ఎక్కడా చిన్న గిచ్చుకోకుండా మీరు ముళ్ళు బాట ఉండకూడదు అని చెప్పేసి చక్కగా ప్రతిరోజు పూల బాట దాదాపుగా 70 సంవత్సరాల పాటు ఆవేదన చేస్తూ ఉంటాం. అంటే అందుకని మనం గురువు చెప్పిన మాటను ఒక్కదాన్ని మనం పట్టుకోగలిగితే చాలు అన్నమాట. ఇక్కడ అదే కృష్ణుడు కూడా మన గురువు కృష్ణుడి యొక్క ప్రతినిధి కాబట్టి మనం చూసుకోవాలి. ఆ విధంగా ఆమె తర్వాత 70 సంవత్సరాల తర్వాత మర్యాద పురుషోత్తముడైన రామచంద్ర భగవాను చూస్తానికి వాళ్ళకి అవకాశం కలిగింది అనమాట. అందువల్ల మనం అర్థం చేసుకోవాలి మనము ఏదైనా సరే చూడు అన్నప్పుడు. అట్లాగే అర్జునుడిని కూడా కృష్ణుడు ఇంకొక శ్లోకంలో కూడా చూడు అని చెప్పాడు అన్నమాట. ఏంటంటే శ్లోకము విశ్వరూప సందర్శనంలో 11.5 నుంచి 11.5 శ్లోకాల్లో ఏదో విశ్వరూపాన్ని చూపించే ముందు పశ్యేమే పార్థ రూపాన్ని ఓ పార్థ నా అనేక రూపాలను చూడు అని చెప్పేసి చూస్తాడు అన్నమాట. అంటే అప్పుడు దాకా కృష్ణుడిని అర్జునుడు కేవలం ఒక మిత్రుడిగా ఒక భావగా చూశాడు అనమాట. ఎప్పుడైతే ఆయన చెప్పాడు నాయన నీకు ఈ సాధారణమైన భౌతిక నేత్రం సరిపోదు, దివ్య నేత్రం కావాలి అని చెప్పి అప్పుడు ఆయనకు అర్థమైన తర్వాత దివ్య నేత్రాన్ని ఆయన అందించాడు. అప్పుడు ఆయన యొక్క దివ్య రూపాన్ని చూశాడు అనమాట. అందువల్ల మనకి ఎప్పుడైతే మనం గురువు మనకి అప్పుడే ప్రపంచాన్ని మనం చూడగలము, సత్యాన్ని మనం చూడలేము అని చెప్పేసి కూడా మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆచార్యులు ఇక్కడ ఏంటంటే కృష్ణుడు అర్జునుడు కేవలం శత్రువుని చూడమని చెప్పలేదు. ఈ యొక్క శత్రువుని చూడలేదు, అర్జునులో ఉన్న మమకారాన్ని కూడా తొలగించడానికి ఈ బయట తీయడానికి ఈ విధంగా పశ్చేతాన్ని చూడు, ఈ చుట్టూ ముందు శత్రువులు కాకుండా ఈ ధర్మానికి హాని జరుగుతోంది అనే పక్షంలో కానీ ముందు అతను మమకారం తొలగించాలన్నమాట. ఆ మమకారం తొలగించడం కాబట్టి ఆ ప్రథమం తర్వాత ప్రత్యేకంగా చూశాడని చెప్పేసి ఆ విధంగా భగవంతుడు చెప్పడం వల్ల మనకి ఆయన చూస్తాం వల్ల ఆయనకి వికారాలు కలిగి అష్టసాత్విక వికారాలు కలిగి తర్వాత ఆయన
దుఃఖంలో మునిగిపోయాడు. ఆ తర్వాత భగవంతుడు ఆయనకి భగవద్గీత చెప్పడానికి కూడా అవకాశం ఉందన్నమాట. అందువల్ల ముఖ్యంగా ఈ అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే కృష్ణుడు కానీ గురువు గారు చూడమని చెప్పినట్టయితే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలని ఈ శ్లోకం ద్వారా ఆయన చాలా హాస్య భావంతో శ్రీకృష్ణుడు భగవాను ముందుగానే ప్రకటించమని కోరుతున్నారు. ఏమంటారంటే మరి యుద్ధం నిలిపివేయాలా అని ఒకవేళ కోరుకుంటున్నాడేమో అని చెప్పేసి అక్కడ కృష్ణుడు అడుగుతున్నాడు అని చెప్పేసి మనకి శ్లోకం ద్వారా ప్రభుపాదుల వారు చెప్తున్నారు అనమాట. అందుకని మనము గురువు గారు ఏదైనా చెప్పినప్పుడు దాంట్లో మాటలు మనకు చాలా శక్తివంతం ఉంది. ప్రభుపాదుల వారికి వాళ్ళ గురువు గారు చెప్పిన కేవలం ఒక మాట కోసము 42 సంవత్సరాల పాటు ఆయన ప్రయత్నం చేశాడు ఇక్కడ మన భారతదేశంలో. అందువల్ల మనము గురువు కృష్ణుడి ప్రతినిధి కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా చేశామంటే మనకు శక్తి అంతా కూడా ఆయన దగ్గర నుంచే వస్తుందని చెప్పేసి మనకి శ్లోకం ద్వారా అర్థమవుతుంది అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ, దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ అండి. ఈ శ్లోకం డౌట్స్ ఉంటే అడగచ్చండి. తర్వాత మొన్న 2 రోజుల పాటు మహాశివరాత్రి పర్వదినం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా చక్కగా ఆ యొక్క వైష్ణవ మీద శంభు అంటారు వారి యొక్క అందరూ దర్శించుకోవడం పుస్తకాన్ని కూడా చాలా మంది భక్తులు కూడా చేశారు. ఇక్కడ మేము నర్సాపేటలో ఉంటాం. వారు ఇక్కడ కోటప్పకొండ చాలా పెద్ద ఫేమస్ టెంపుల్. అక్కడ కూడా ఇస్కాన్ వారు భగవద్గీత గ్రంథాలు పెట్టారు. చాలా శ్రమ కోర్చి చాలా ముందు ప్రచారం అయితే బాగా జరిగింది. మనం ఏ ఫెస్టివల్ చేసుకున్నా సరే ప్రచారం అనేది చాలా చాలా ముఖ్యం. ఆ విధంగా ప్రభుపాదుని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేయొచ్చు. మేము కూడా కొద్దిగా పెట్టాం కానీ మాకు చేయలేదు కానీ ప్రచారం అయితే చేయడానికి ప్రయత్నం చేశాం అనమాట. మనము ఏ చిన్న అకేషన్ వచ్చినా సరే అక్కడ పుస్తక వితరణ పెట్టుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మా ఇంట్లో మా అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ చేసాం. అప్పుడు కూడా మేము ఏం చేసామంటే చిన్న స్టాల్ పెట్టేసాం అక్కడ భగవద్గీత పుస్తకాలు. ఏది చేసినా సరే మనం అర్థం చేసుకోవాలి. మనం ఫైనల్గా కృష్ణుడిని సంతృప్తి పరచడానికి మనం ఏ అవకాశాన్ని వదులుకోకూడదు ప్రతి ఒక్కరూ. అందుకే మనకి గురువు యొక్క నిర్దేశం ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. గురువు నిర్దేశం ఉంటేనే కృష్ణుడు ఏం చెప్తున్నాడో మనం చూడగలమని చెప్తే మేము ఇదే భగవద్గీత ఫస్ట్లో మేము చదివినప్పుడు మాకేం అర్థమే కాలేదన్నమాట. ఎప్పుడైతే ఆ గురుముఖత వెంట మొదలు పెట్టామో ఆ తర్వాత దాన్ని సరళంగా కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరిగిందన్నమాట. హరిబోల్ ప్రభుజీ, హరిబోల్ ప్రభుజీ. ప్రభుజీ మీరు చూడు అన్న పదంలో కృష్ణ భగవానుడు అర్జునుడిని సంబోధిస్తే అక్కడ అంత గూఢంగా అర్థం ఉందని చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. మనం కూడా గురువు ఏదైతే చెప్పారు ఖచ్చితంగా మనం చూడాలి, అది వినే ప్రయత్నం చేయాలనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ మీరు చెప్పిన క్లాస్ లో. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఖచ్చితంగా మనం ఆయన ఏం చెప్పారో దాన్ని అందుకే మనం మీకు మాట చెప్తానమాట. మేము ఏమంటారంటే చెప్పింది చెయ్యి, చెప్పి చెయ్యి చాలు. అంటే గురువు గారు ఏం చెప్తారో అది చేస్తే చాలు. మనం వేరే ప్రత్యేక చేయట్లేదని మన యొక్క ఆధ్యాత్మిక ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కానీ ఆధ్యాత్మిక ఇచ్చేది ఫస్ట్ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ తర్వాత దాంట్లోనే మన యొక్క ప్రయాణం కూడా ఆధ్యాత్మిక ప్రయాణం కానీ మన యొక్క నిజమైన శ్రేయస్సు ఉంటుందని అర్థం చేసుకుంటే చాలు. ఆ విధంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశం లభిస్తుంది. ఎస్ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. బాగా లోతుగా ప్రతి శ్లోకాన్ని మాకు మళ్ళీ 2 సార్లు లోతుగా చెప్తుంటే చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. భగవద్గీత మనకేం చెప్తారంటే అండి 72 సార్లు చదివితే ఒకసారి కొద్దిగా మనకు అర్థమవుతుంది. 70 సార్లు చదివితే కనీసం మన ప్రభుపాదుల వారి యొక్క శిష్యుల్లో ఒక మహారాజు ఉన్నారు. ఆయన నాకు పేరు గుర్తులేదు కానీ ఆయన చెప్తారన్నమాట. ఏంటంటే భగవద్గీతను ఆయన మొత్తం ఎలా అధ్యయనం చదవడం అనకూడదు, అధ్యయనం ఎలా అధ్యయనం చేశారంటే వారు ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుందో ఉంటుందో కూడా ఆయన విదేశీ అంటే ఇతర కంట్రీస్, మనం ఇండియన్స్ కాదు, ఇతర దేశాల నుంచి వచ్చి ఆయన చాలా ఎంత శ్రద్ధగా చదివారంటే ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామా వస్తుంది, ఏ సెంటెన్స్ లేసి ఉంటుందో కూడా ఒక సిస్టమ్ చెప్తే సిస్టమ్ ఎలా కొడితే ఎలా వస్తుందో అలా చెప్తే అంటే అంత ప్రభుపాదుల వారి గ్రంథాన్ని అంత అధ్యయనం చేశారని చెప్పేసి చెప్పారు. మొన్న కూడా
పరమ పూజ్య చిపతాక స్వామి గురు మహారాజ్ గారు ఆయన భక్తి సార్వభౌమ డిగ్రీ పూర్తి చేశారు. మరి వారి వయసు చూడండి, వారి స్థితి ఏంటి చూడి, వారు ఆ స్థితిలో ఎన్ని మీటింగ్స్ అవుతావు కూడా ప్రభుపాద గ్రంథాలు ప్రతినిత్యం ఆయన చదవమని చెప్పి మనందరూ ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా చదవాలి, ప్రభుపాద వారి గ్రంథాలు, మన న్యాయ గ్రంథాలు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం చదవని చెప్పి చెప్తున్నారు అన్నమాట. అందుకని తర్వాత ఇంకొకటి ఏంటంటే, మన ఒక సీనియర్ ఒక బ్రహ్మచారి గారు నాకు ఒక రహస్యమైన విషయాన్ని చెప్పారు అన్నమాట. అది షేర్ చేసుకున్నాను విషయంలో. అంటే మనము మామూలుగా చదవటం వేరు, మనము నిరంతరం చదువుతూ ఉంటే దాని యొక్క టేస్ట్ మనకి మారుతూ ఉంటుంది అన్నమాట. ఏమంటే పచ్చ కామెరలో వచ్చిన వ్యక్తికి మన ప్రభుపాద చాలాసార్లు కోట్ చేస్తుంటారు. పచ్చ కామెరలో వచ్చిన వ్యక్తికి పటిక బెల్లం చాలా చేదుగా ఉంటుంది, విషంగా ఉంటుంది. కానీ తినే కొద్దీ మధురంగా మధురంగా ఉంటుందని చెప్పేసి. అట్లాగే మనకి భగవద్గీత చదివినప్పుడు ఒక రకంగా అర్థమైంది, మనం భాగవతం చదివినప్పుడు భగవద్గీత ఇంకో రకం అర్థమైంది, చైతన్య చరితామృతం చదివిన తర్వాత భగవద్గీత ఇంకో రకం అర్థమైంది. ఈ విధంగా వెళ్ళే కొద్దీ దాంట్లో ఉన్న టేస్ట్ మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఆయన చెప్పారు మన బ్రహ్మచారి గారు ఏం చెప్పారంటే, ప్రభుపాదుల వారు ఒక ప్రత్యేకమైన సమావేశంలో వాళ్ళు తన శిష్యులకు చెప్పారంట, శ్రీమద్ భాగవతము 7వ స్కందాన్ని 108 సార్లు చదవమని చెప్పారంట. శ్రీమద్ భాగవతం 7 సార్లు చదివితే దాంట్లో ఉన్న రహస్యాలు బయటపడతాయి అని చెప్పారంట. ఎందుకంటే శరణాగతి, గోపీ భావన అనేది దాంట్లో నిగూఢంగా ఉందంట. పైకి చదువుకుంటే మామూలుగానే మనం 2 సార్లు చదివినప్పుడు ప్రభుపాద గ్రంథాలు అయిపోయినాయి, చదివాములే అనిపిస్తుంది. కానీ ఎందుకంటే ప్రభుపాద వారు అంత తీక్షణంగా చెప్తోంది, చదవండి అని చెప్పినది అధ్యయనం చేయాలి. అధ్యయనం ఎలా రీసెర్చ్ చేయాలన్నమాట, ఒక పిహెచ్డీ చేయాలి దాని మీద. అందుకని అందరూ కూడా చదివేంత వరకు ఈ కోర్సులు కూడా భక్తి శాస్త్రి అని కానీ, భక్తి ఋష కానీ, భక్తి సర్వం కూడా అక్కడ కూడా దానివల్ల శాస్త్ర అధ్యయనం చేయడానికి చాలా తీక్షణమైన అవకాశం మనకి లభిస్తుంది. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. నిజంగా 7వ అధ్యాయం అంటే 7వ స్కందం అండి, స్కందం. గోపి గీత్ కదా ప్రభుజీ? శ్రీమద్ భాగవతము 7వ స్కందం. 7వ స్కందం అంటే మనకి ప్రహ్లాద్ మహారాజు గురించి ఇస్తుంది మొత్తం. ప్రభుజీ నిజంగా మాకు అని చెప్పారు అన్నమాట. ఎంత 108 సార్లు చదవమన్నారంటే అంత ప్రత్యేకమైన నిగూఢమైన రహస్యాలు దాంట్లో దాగున్నాయి. అది మనము ఆచార్యుల ద్వారా శ్రవణంగా. అందుకనే మీ మాతాజీలకు కూడా ఎవరికైనా అవకాశం ఉంటే, మాతాజీలు మనకి బీబీటీ వాళ్ళు, భక్తి వేదాంత ట్రస్ట్ వాళ్ళు ఒక అఫీషియల్ యాప్ రిలీజ్ చేశారు, ట్రాన్స్జెంట్ యాప్ అని చెప్పేసి. ఈ ట్రాన్స్జెంట్ యాప్లో ఎవరైతే చదవడానికి అవకాశం లేని వాళ్ళకు కూడా, అంటే చదివే టైంలో చదువుతూ అవకాశం లేకుండా నాకు ఇంట్లో గృహస్థ ధర్మాల వల్ల అనుకుంటే అది యాప్ కనుక కొనుక్కుంటే ఒక యాప్ 2 వాడుకోవచ్చు. 4,500 రూపాయలు తెలుగులో ఉంది. దాదాపుగా ప్రభుపాద వారి 45 గ్రంథాలు, అంటే సంపూర్ణమైన భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం, చిన్న పుస్తకాలు అన్నీ కూడా దాంట్లో మనకు పెట్టించారు. దాని మెమరీ కూడా పెద్దగా ఉండదు, కేవలం 4,500 పెట్టి తీసుకుంటే ఇద్దరు షేర్ చేసుకోవచ్చు దాన్ని. ఆ విధంగా మనం ప్రతినిత్యం ప్రభుపాద వారి గ్రంథాలని చాలా చక్కగా వాళ్ళు ఆడియో రూపంలో తీసుకొచ్చారు. ఆడియో రూపంలో వీడియో చదువుకోవడం 2 రకాలు ఉన్నాయి కాబట్టి ఆడియో రూపంలో శ్రవణం చేయడానికి చాలా బాగుంటుంది. గురు మహారాజులు అందరూ కూడా దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దయచేసి దీన్ని చదవండి. ఇప్పుడు నా దగ్గర చదువు అనడానికి ఎటువంటి ఆస్కారం లేదు, మీ దగ్గర నాకు చదువు రాదు అనడానికి ఆస్కారం లేదు. అన్ని విధాలుగా ప్రభుపాద వారి యొక్క అందుకని మీరు దాన్ని కూడా అవకాశంగా తీసుకొని మీ యొక్క గృహస్థర్మాలు నిర్వహించేటప్పుడు అది పెట్టుకొని, ఆడియో పెట్టుకొని వెంటనే ఒక బ్లూటూత్ పెట్టుకొని చక్కగా వినండి. దాని ద్వారా శ్రవణం కూడా జరుగుతుంది. శాస్త్ర అధ్యయనం, ప్రభుపాద గ్రంథాలు వినటం జరుగుతుంది. సమయం మనం చదువుకుంటా ఉండాలి. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. నిజంగా మాకు కృష్ణ కాన్షియస్ ఇస్కాన్ లోకి వచ్చిన తర్వాతే నిజంగా ఆచార్యులు అంటే ఎలా ఉంటారో, ఇప్పుడు గొప్ప ఈ గురువుని చూసిన తర్వాత అర్థమవుతుంది ప్రభుజీ. అది వరకు ఎవరిని చూసినా ఎవరు గురువులో ఎవరు కాదో అసలు అర్థమయ్యేది కాదు. అసలు గురువులు అంటే అసలు దానికి నిజమైన నిర్వచనం ఏంటో ఇక దీంట్లోకి వచ్చాక అర్థమైంది ప్రభుజీ. ఇంతవరకు అసలు ఏమీ తెలియదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జ్ఞాననేత్రాన్ని మనకి గురువులు ఇస్తారండి. ముందు కృష్ణుని చూడాలంటే మనం ఇంతకుముందు కృష్ణుని చాలాసార్లు చూస్తుంటామండి, చాలా మందిరాలు చూస్తుంటాం. కానీ నిజమైన కృష్ణుని యొక్క ప్రేమ ఎలా ఉంటుందనేది మనకి ఇక్కడ అంతర్జాతీయ కృష్ణ చైతన్యం ప్రభుపాద వారి యొక్క దివ్య సాంగత్యం వచ్చినాకే మనకు తెలుస్తుంది అనమాట. మేము మనం చూసాం కొంతమందిని ఇంట్లో బయట కానీ ఎక్కడన్నా కానీ కొన్ని సార్ల కీర్తన జరుగుతుంటే కొంతమంది అసలు కనీసం భగవంతుని యొక్క నామాన్ని జపించడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు అనమాట. కొంతమంది ప్రణామం చేయడం కూడా ఇష్టపడరు అనమాట. అంటే
సుకృతి కావాలి దానికి. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ కృష్ణ చైతన్యంలో వచ్చిన ప్రతి వాళ్ళు ఎన్నో జన్మంతరాలుగా సుకృతి మొత్తం ఒకసారి పేర్కొని ఈ యొక్క కరుణ వల్లే మనం రాగలిగాము, కానీ అంత తేలిగ్గా రాలేదండి. ఇక్కడ వచ్చిన అందరూ కూడాను నిజంగా చెప్పాలంటే అందరూ భాగ్యవంతులే, ప్రతి ఒక్కళ్ళు భాగ్యవంతులు. ఇక్కడ వచ్చిన కృష్ణ చైతన్యం వచ్చిన అందరూ కూడా ప్రపాద యొక్క ఆశ్రయం తీసుకున్న, ప్రపాద గ్రంథం చదువుతున్న, భగవంతుడు దివ్యనామాన్ని చదువుతున్న ప్రతి ఒక్కళ్ళు భాగ్యవంతులు అంత మించి గొప్ప భాగ్యవంతులు లేరండి ఈ యొక్క జగత్తులో. నిజంగా ప్రభుపాదుల వారి బుక్ చదివిన తర్వాత ఆయన మూడు ఏంటో చైతన్యం ఏంటో బాగా అర్థమవుతుంది ప్రభుజీ. చదవగా ఆయన మూడు మొత్తం కూడా తెలుసుకోగలుగుతున్నాం ప్రభుజీ. అవునండి, చాలా ఖచ్చితంగా. నాకు ఫస్ట్ లో నేను భగవద్గీత అధ్యయనం చేసేటప్పుడు అంటే మన పరిస్థితి ఎలా ఉండదంటే, నాకు అసలు ఏం అర్థమయ్యేది కాదు. ఏంటి అపరా ప్రకృతి ఏంది, ప్రకృతి ఏంది, అణువు ఏంది, జీవాత్మ ఏంది, ఇదేంది అసలు మెటీరియల్ వాళ్ళు అస్సలు అర్థమయ్యేది కాదండి. అస్సలు అర్థం కాక నాకు ఒక్కసారి గోడ పట్టుకోవాలనిపించింది అన్నమాట. తలకాయ ఏంది పదాలు ఏంది కొత్తగా ఉన్నాయి, అసలు ఎక్కడ వినలేదు ఈ పదాలు అని చెప్పేసి. కానీ లేదు, ఇంత శ్రద్ధగా మనం చెప్పారంటే దీన్ని అని చెప్పేసి మళ్ళా చదువుకోవటం. ముఖ్యంగా మేము ఏదైతే భక్తి శాస్త్రం చేసిన తర్వాత అసలు మేము చూసిన భగవద్గీత విధానం వేరుగా ఉంది. భక్తి శాస్త్రం చేసిన తర్వాత మా యొక్క దృష్టి మొత్తం మారిపోయింది అన్నమాట. అంటే మనకి ఆ యొక్క గురువు శాస్త్రపరంగా ఇట్లా ఈ శ్లోకాల్లో ఎంత అర్థం ఉందని మాకు అప్పుడు తెలియదు అనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా రుచి, ప్రతి దాంట్లో కూడా చాలా మంచి రుచి వస్తుంది. ఎన్నిసార్లు చదివినా కొత్తగానే ఉంటుంది అనమాట మనకి భగవద్గీత. అది మనకి కృపాతో నిక్షిప్తం చేశారు ఆ శక్తిని దాంట్లో. అందుకే యథాతథము అంటారు అనమాట. ప్రభుజీ హరిబోల్, ప్రభుజీ హరిబోల్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు చెప్పిన అది కొనుక్కోవాలంటే ఏమని అడగాలి ప్రభుజీ? అది గూగుల్ ప్లేలో ట్రాన్స్డెంట్ యాప్ కొడితే వస్తుంది. ట్రాన్స్డెంట్ నా దగ్గర ఉంది ట్రాన్స్డెంట్ యాప్. ఒకసారి స్పెల్లింగ్ ఒకసారి చెప్తాను చూడండి. ట్రాన్స్డెంట్ అండి, TRANSCENT, ట్రాన్స్డెంట్ అన్నమాట. ఆ యాప్ ద్వారా మనకి ఏమవుతుందంటే, ఒక్క నిమిషం, ఇదిగోండి, ఇది ట్రాన్స్డెంట్ యాప్. దీనివల్ల ప్రపాదుల వారి యొక్క అన్ని గ్రంథాలు దీంట్లో మొత్తం తెలుగులో ఉంటాయండి, మొత్తం కూడా దీంట్లో. అది బీబీటీ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన గ్రంథం. దీంట్లో అట్లాగే ప్రపాద వారి లెక్చర్స్ కూడా ఉంటాయి. అందుకని అవకాశం ఉంటే మీరు ఎవరైతే ఒకలా ఇంకోటి కొత్త ఫీచర్ కూడా ఇచ్చారు, కారులో వెళ్ళేవాడు కూడా కార్లో స్టీరియో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న కొత్త రిలీజ్ చేశారు. సో హరే కృష్ణ ప్రభుజీ, ఒకసారి చూపియండి ప్రభుజీ. ట్రాన్స్డెంట్ యాప్ మాత్రం. స్పెల్లింగ్ ఏంటి ప్రభుజీ? TRANSCEND. అది ఆ ట్రాన్స్జెండర్ యాప్ కనుక మనం కొట్టినట్టయితే ప్రపాదాలు, ఎన్ని ప్రపాదాలు గ్రంథాలు, భాగవతం, భగవద్గీత మొత్తం దాదాపుగా గూగుల్లో చేయాలా ప్రభుజీ? సెర్చ్ చేయాలా? అంతే అండి, గూగుల్లోనే. గూగుల్ ప్లే స్టోర్ ఉంది కదా, దాంట్లో కొడితే మనకి యాప్ రిలీజ్ అవుతుంది. దానికి తెలుగులో అయితే 4,500 రూపాయలు మనం ధర చెల్లించాలి. ధర చెల్లిస్తే దాన్ని ఇద్దరు వాడుకోవచ్చు. ఆ మెయిల్ ఐడి ద్వారా ఇద్దరు వాడుకోవచ్చు. ఒకే మెయిల్ ఐడికి ఇద్దరు వాడుకోవచ్చు. ఎవరైనా ఇద్దరు కలిసి కూడా తీసుకోవచ్చు. 4,500 అండి, లైఫ్ టైం ఫ్రీ. తర్వాత ఏదైనా బుక్స్ అప్డేట్ చేస్తే కూడా మనకి ఫ్రీ అప్డేట్ ఇస్తారు దానికి. ఇద్దరు చేసుకోవచ్చు. వారి గ్రంథాలు మనం చదవచ్చు, ప్రపాద్ వారి గ్రంథాలు వినవచ్చు. అలాగే ప్రపాద్ వారి యొక్క అన్ని లెక్చర్స్ మొత్తం కూడా దీంట్లో ఇంగ్లీష్లో, బెంగాలీలో ఆయన ఎక్కడెక్కడ చెప్పారు అవన్నీ కూడా ఒక డేట్ వైజ్ గా కూడా ఇచ్చారు దాంట్లో. ఆ ఆప్షన్ కూడా ఇచ్చారు అనమాట. అందువల్ల మరి మనం ఎక్కడ కూడా ఇది మనం ఇక మనకి అవకాశం లేదే, నాకు చదువు లేదు, చదువు అంటే కొంతమందికి శాస్త్ర అధ్యయనం చేయడానికి అంతగా కంఫర్ట్ గా ఉండదన్నమాట. కొంతమంది వాళ్ళకు కూడా చక్కగా వినొచ్చు. ఎంత మధురంగా చేశారంటే భక్తి వేదాంత ట్రస్ట్ వాళ్ళు ప్రతిదాన్ని చక్కగా మనకి అందించారు. మన దాన్ని వెంటనే శ్రద్ధ తీసుకుంటే చాలండి మనకి. అది మనం చేసుకోవాల్సిన ఏర్పాట్లు. నిజంగా ప్రభుజీ మనకి ఎంత అందుబాటులోకి తీసుకొస్తున్నారు మొత్తం ఈ లెక్చర్స్ కూడా, అన్ని కూడా అన్ని రకాల వాళ్ళు తీసుకునే విధంగా అసలు అద్భుతమైన ఆలోచనలు ప్రభుజీ ప్రభుపాదుల వారి. హరే కృష్ణ. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క భక్తుడి యొక్క మొబైల్లో ఉండాలండి. ఎన్నో యాప్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రపాద్ వారి యొక్క గని మొత్తం మన దగ్గర ఉంటుంది. మనం ఏ సమయంలో అయినా సరే, ఏ సమయం వంట చేసుకుంటున్నా, జర్నీ చేస్తున్నా, ఎట్లా ఉన్నా సరే మనం వినొచ్చు చక్కగా. భాషలతో సహా మనం వినొచ్చు కాబట్టి ఇబ్బంది లేదు. చైతన్య మనకి
ఇంకా శ్లోకాలు లేకుండా డైరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇచ్చేస్తారు చైతన్య చరితామృతం అయితే కూడా చాలా బాగుంది. మేమైతే అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ప్రభుపాద వారి యొక్క సేవ ఆ విధంగా వినడానికి అవకాశం లభించింది కదా. మనం ఎక్కడ చదవాలి లెక్క ప్రకారం, కానీ పరిగెత్తే ప్రపంచంలో ఉన్నప్పుడు కాబట్టి మనం కనీసం శ్రవణం చేయడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారన్నమాట. అంటే ప్రభుజీ అది యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మనకి ఏది లాంగ్వేజ్ కావాలో దాన్ని మనం చూస్ చేసుకోవాలి, అంతే కదా ప్రభుజీ? లాంగ్వేజెస్ ఉంటాయి దాదాపుగా, ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ దాంట్లో ఇస్తారు. మీకు ఏదైనా అర్థం కాకపోయినా దానికి నెంబర్కి మెసేజ్ పెట్టారంటే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అందులో ప్రభుజీ చైతన్య చరితామృతం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారా? చైతన్య చరితం భగవద్గీత 18 స్కందాలు భాగవతము, చైతన్య చరితామృతం 9 పుస్తకాలు, తర్వాత ప్రభుపాద వారి ఇంకా మిగతా 30 పుస్తకాలు, మొత్తం సుమారుగా 45 పుస్తకాలు ఉన్నాయి తెలుగులో అయితే. అది మిగతా మనకి ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇంకా ఏం లేదు, ప్రభుపాద గ్రంథాలు ఎట్లా ఉంటుందో అలా వాళ్ళు మనకు చెప్తారు. తెలుగులో కూడా భాగవతం కూడా ఉంది కదా ప్రభుజీ, తెలుగులో ఉందండి, అది మొత్తం ఉంది. చిన్న పుస్తకాలు మొత్తం ఉన్నాయా ప్రభుజీ? అన్నీ ఉన్నాయి, కొన్ని పుస్తకాలు ఉండవు, అది వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు కొద్ది కొద్ది ఒకటి ఒకటి. అది మన లిస్ట్ లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మాకు రాదుగా ప్రభుజీ, ఎట్లా? ఎవరన్నా పిల్లల్ని కానీ ఎవరన్నా అడిగినట్టయితే బాగుంటుంది, లేకపోతే నేను మాతాజీ పెడతాను, ఒకళ్ళ గ్రూప్ లో పెట్టమని, అది లింక్ దాన్ని మీరు షేర్ చేసుకోవచ్చు. డబ్బులు కట్టాక ఇది డౌన్లోడ్ అయిద్దా ప్రభుజీ? అంతేనండి, ముందు శాంపిల్ గా ఒకటి కొద్దిగా వస్తుంది, శాంపిల్ గా మనం ఏదైనా చూసుకోవాలంటే చూసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకోవాలంటే మాత్రం డబ్బులు కట్టాలి. దాన్ని ఎంత ఉంటుంది ప్రభుజీ, ఎంత ఉంటుంది అసలు? 4,500 రూపాయలు అండి, ఇద్దరు వాడుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మనం ఈరోజు చర్చ ఎక్కడితో ముగిద్దాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ధన్యవాద ప్రణామం. మీ యొక్క అవకాశాన్ని బట్టి మీరు తీసుకొని మాట్లాడుతున్నారు. ఏంటంటే బీబీటీ వాళ్ళది కాబట్టి మీ యొక్క ఆధ్యాత్మిక గురువులు కానీ ఎవరైనా ట్రైనింగ్ వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క దాంట్లో పర్యవేక్షణ వాళ్ళని అడిగి తీసుకోండి, ఎందుకంటే అవసరం ఉందో అవసరం లేదు ఎవరైతే అందరికి తీసుకోమని గురు మహారాజులు అందరూ చెప్తున్నారు, అది మీ యొక్క స్థితిని బట్టి మీరు తీసుకోండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ.